3 దినాల తర్వాత 40 రోజులు భూమి మీద ఉంటాడు ఆయన. 3 దినములు చనిపోయి 3వ దినమున లేస్తాడు కదా. చనిపోయి లేచాక 40 రోజులు భూమి మీద ఉండి తర్వాత ఆయన ఆరోహణం అయిపోతాడు. ఆరోహణం అంటే పైకి వెళ్ళిపోతాడు పరలోకానికి. సో పరలోకానికి వెళ్ళిపోయే ముందు చెప్తాడనమాట, నేను వెళ్ళిపోతున్నాను కదా, మీకు తోడెవరు ఉండరు, కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక దేవుణ్ణి మీకు తోడుగా కాపుదలుగా ఇచ్చి వెళ్ళిపోతున్నాను అంటాడు. వెళ్ళిపోతాడు. అప్పటిదాకా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? యేసయ్య వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, యెహోవా దేవుడు వేరు. ఓకే, ముగ్గురు వేరు వేరు. ముగ్గురు దేవుళ్ళు అంటే ముగ్గురు ఒకళ్ళే. ముగ్గురు వేరు అంటే సరే, ఇప్పుడు అదో సబ్జెక్ట్ కదా, ఇప్పుడు అది చెప్తాను వినండి. సైన్యం ఎంతమంది? సైన్యం చాలామంది. సైన్యం ఏది? ఒకళ్ళు ఉంటే సైన్యం కాదుగా. అదే ఇది కూడా. ముగ్గురు ఉన్నా కానీ ముగ్గురు ఒకరి నుండే వచ్చారు, కానీ వాళ్ళలో గుణాలు వేరు. ఓకే, వాళ్ళలో గుణాలు వేరు. యెహోవా దేవుడు ఆయన యొక్క గుణం వేరు. ఆ యెహోవా దేవుడు గుణం ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను, రోషం కలిగిన వాడు, కోపం కలిగిన వాడు, చాలా రోషంతో ఉంటాడు అన్నమాట. రోషం అంటే కోపము, రౌద్రము ఎక్కువగా ఉంటుంది యెహోవా దేవుని. తప్పు చేస్తే శిక్ష పడిపోద్ది వెంటనే. క్షమాపణ, ప్రేమ అనే తర్వాత తప్పు చేస్తే శిక్ష వెంటనే వచ్చేసింది. యెహోవా దేవుని గుణం. యేసుక్రీస్తు ప్రభువారి గుణం ఏంటి? ప్రేమా గుణం. తప్పు చేసినా క్షమిస్తాడు, ఏం చేసినా క్షమించటం, ప్రేమగా చూడటం యేసుక్రీస్తు ప్రభువారి గుణం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గుణం. ఆయన గుణం ఏంటి అని అంటే ఆయన మంచి చెప్తూ ఉంటాడనమాట. ఇప్పుడు సపోజ్ నేనున్నా, సండే స్కూల్ అగ్గొట్టి ఫ్రెండ్స్తో తిరుగుదామని అలా అనిపిస్తుంది నాకు. పరిశుద్ధాత్మ దేవుడు అంటారు తప్పు, సండే స్కూల్కి వెళ్ళాలా, వారంలో ఒక్కరోజే కదా ఉండేది సండే స్కూలు, తర్వాత అంతా స్కూల్కే కదా వెళ్ళేది అని చెప్తుంది పరిశుద్ధాత్మ. చెడు చేస్తూ ఉంటే, చెడు వైపు మనం వెళ్తూ ఉంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడనమాట. హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిలోని గుణం. ఓకే, ముగ్గురు 3 గుణాలు, కానీ దేవుడు ఒక్కడే. ఎవరు? యెహోవా దేవుడే. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు. ఓకే, ఆయన సబ్జెక్ట్ వేరు, ప్రేమ గుణం. ఆ గుణం మనం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు, కానీ వీళ్ళందరికీ అధిపతి మాత్రం యెహోవా దేవుడే. ఆయనే తండ్రి, పరలోకమునకు అధిపతి తండ్రి ఆయనే. సో మనకి దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. సో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అనేది ఇంకో గుణం. సరే, వీళ్ళందరూ వెళ్ళిపోయారు, బాగుంది. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించారు కదా, సద్దుకాయులు, పరిసయ్యులు వీళ్ళందరూ పట్టించేసరికి శిష్యులందరూ చల్లా చెదురైపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయి ఎక్కడ కనిపిస్తే అక్కడ దాక్కున్నారు అనమాట. ఎందుకంటే సైనికులు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే పట్టుకొని జైల్లో వేసేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ పారిపోయి వేరే వేరే ఇళ్లలో దాక్కొని ఉన్నారు. శిష్యులు కొంతమంది ఒకళ్ళ ఇంట్లో దాక్కొని చక్కగా భయపడుతూ హ్యాపీగా ఆడే ఉన్నారనమాట. భయపడుతూ ఉన్నారు దేవుడు అంటే, బయట మనుషులు అంటే చావుకి భయపడ్డారు వాళ్ళు. సరే అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉన్నారుగా, ఉండి ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నారు. ఆ ఇంట్లో ఉండి, ఆ ఇంట్లో శిష్యులు ఉన్నారు, శిష్యులతో పాటు వేరే వాళ్ళు అన్యజనులు కూడా ఉన్నారు వాళ్ళతో కలిసి. వాళ్ళు అట్లాగా ప్రార్థన చేస్తున్నారు అన్నమాట మేడగదిలో. ఎక్కడ? మేడగది అంటే ఎన్ని స్టేర్లు ఉంటాయి? 2 లేదా 3 లేదా 4. ఓకే, మనం సపోజ్ 2 అనుకుందాం, 2 మేడగదులు. సపోజ్ ఇది కూడా మేడగదే చెప్పాలంటే. సరే, పైన నుంచొని చక్కగా అందరూ నుంచొని ప్రార్థన చేస్తూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉన్నారు. పేతురు గారు వారి శిష్యుల తల మీద చిన్న జ్యోతిలాగి వెలుగుతుంది అనమాట. ఎక్కడ? తల మీద జ్యోతి వెలుగు. తెలుసా? దీపం వెలుగు ఎట్లా ఉంటుంది? దీపం ఎట్లా ఉంటుంది? ఒత్తిలా ఉంటుంది. చీకట్లో ఏం కనిపించింది? దీపం కనిపించిద్దా? వెలుగు కనిపించిద్దా? వెలుగు ఒక్కటే కనిపించింది. అదే ఇక్కడ నుండి మీరు అక్కడ నుండి చూస్తే ఓన్లీ ఒక వెలుగే ఇంత కనిపిస్తూ ఉంటుంది. నేను ఎటు కదిలితే ఆ వెలుగు అట్ట కదుపుతూ ఉంటుంది. సో ఆ సేమ్ అదే వెలుగు ఆయన నెత్తి మీద కనిపిస్తుంది అనమాట. ఆ నెత్తి మీద వెలుగు ఉంటే ఒకవేళ నెత్తి ఏమవుతుంది? జుట్టు కాలుతుంది, ఒళ్ళంతా అంటుకుంటుంది, కానీ అది మండుకోవట్ల. ఆ జ్యోతి మాత్రం అలాగే వెలుగుతూ ఉంది. మీకు ఇంకోటి గుర్తు రావాలా? వెలుగుతున్న మంట వెలుగుతుంది కానీ కాలిపోవట్ల. పాత నిబంధనలో పొద, మోషే గారిని సందర్శించిన పొద.
సో అలాగ వెలుగుతూ ఉంది, ఆయన మాత్రం కాలిపోవట్లే, ఆయనకే హాని కూడా జరగట్ల. ఈ విషయము చుట్టుపక్కల ఉన్న జనాలందరూ గమనించారు. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, మరి అంతే కదా వింతుంటే ఎక్కడైనా సరే, అరే రే అక్కడ ఆయన నెత్తి మీద చూడు వెలుగుతుంది, ఆయన కాలట్లేదు, ఆయన ఒంటికి కాలట్లేదు, ఆయన ఒళ్ళేం కాలట్లేదు, కానీ ఆ వెలుగు వెలుగుతూ ఉంది చూడండి అని. ఆయన ఆ వెలుగు వెలగటం మొదలైనప్పటి నుండి విధమైన భాషలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు మన లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. ఇప్పుడు నా మీద ఆ వెలుగు ఉంది. నేను ఇప్పుడు ఉర్దూలో మాట్లాడుతున్నా, హిందీలో మాట్లాడుతున్నా, కాసేపు మలయాళంలో మాట్లాడుతున్నా, కాసేపు గ్రీకులో మాట్లాడుతున్నా. నాకెక్కడ తెలుస్తుంది? నేను వెళ్ళాను అక్కడికైనా? వెళ్ళలేదు, కానీ నేను మాట్లాడుతున్నా. ఎలా? ఎవరి వెలుగు? పరిశుద్ధాత్మ దేవుడు. ఏ దేవుడో కూడా చెప్పాలా? ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు వెలుగుతూ ఉంది. సో ఆ పరిశుద్ధాత్మ దేవుని మూడో గుణం ఏంటి? అన్య భాషలు మాట్లాడే గుణం. ఫస్ట్ గుణం ఏంటి? హెచ్చరిస్తాడు, ఇంకా అన్ని లాంగ్వేజెస్ మాట్లాడు. ఫస్ట్ గుణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఫస్ట్ కథ చెప్పాను కదా, పరిశుద్ధాత్మ దేవునిలో గుణాలు. ఫస్ట్ కథ ఏం చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉండి ప్రసంగిస్తూ ఉంటే ఎంతమందికి వినిపించింది? కొన్ని వేల మందికి వినిపించింది. ఎట్లా సాధ్యం? ఒక మనిషి నేనే ఇట్లా మాట్లాడితే గొంతుంచుకోవాల్సి వస్తుందా అంత దూరం మాట్లాడడానికే? మరి కొన్ని వేల మందికి ఆయన కొండ మీద నుంచి ఎలా ప్రసంగించి ఉంటుంటాడు? పరిశుద్ధాత్మ దేవుని సహాయం. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఎంతమందికైనా మన స్వరము వినిపిస్తుంది. రెండవది భాషలు, విధమైన భాషలు మాట్లాడటం నేర్చుకోవచ్చు. తర్వాత మూడవది, అది వేర్రా, ఆ సబ్జెక్ట్ వేరు, అడిగిందని చెప్పా. మూడవది పరిశుద్ధాత్మ దేవుడే మనలను పరలోకం దగ్గరికి తీసుకెళ్ళేది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ముద్ర వేస్తాడు మనకు, అది ఎవరికి కనిపిదు, అది ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడికే కనిపిస్తుంది. రాకడ సమయం వస్తుంది, ఆ ముద్ర ఉన్న వాళ్ళను మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో పాటు వచ్చేస్తాడు. ఇంకా ఆ తర్వాత భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నందుకే ఏదో అట్టట్ట పాపం చేస్తా, మళ్ళీ క్షమింపబడతా, ఏదో భయపడతా అట్టా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే లేకపోతే భూలోకంలో మనుషులు అట్టుంటారు, అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఉండలేరా అంటే ఉంటారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు. చెప్పేవాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు అమ్మ ఉంది, మనం దొంగతనం చేసాం, అమ్మకు తెలిసింది, ఏం చేసిద్ది అమ్మ? కొట్టిద్ది. అన్నప్పుడు అయ్యే ఉండవు, ఆ పండగ చేసుకోరా బాగా చేసావు అని అంటది. మరి అంతే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేడుగా, మంచి చెప్పేవాళ్ళు లేరు. మంచి చెప్పేవాళ్ళు లేకపోతే బిడ్డ ఏమవుతాడు? చెడిపోతాడు ఖచ్చితంగా. మరి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనిషి ఏమవుతాడు? సో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత కాలంలో మనము మారిపోయి పరిశుద్ధాత్మ దేవుడితో వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాం. లేకపోయామనుకో, విడవబడి లోకంలో ఉంటే చెడిపోతాము. చెడిపోయి ఆడికెళ్తాం, అఫ్కోర్స్ నరకానికి. సో ఇక్కడ ఇట్లా పేతురు గారు విధమైన భాషలు మాట్లాడేవాళ్ళు. ఇంతకుముందు సువార్త చెప్పడానికి శిష్యులు వేరే ప్రదేశానికి వెళ్తూ వాళ్ళు అక్కడ భాష నేర్చుకుంటూ ఉండేవారు. ఇట్లా ప్రకటించేటప్పుడు వాళ్ళ భాషలోనే మాట్లాడేసేవాళ్ళు. ఎట్లా సాధ్యం అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకొని విధమైన వాళ్ళ భాషల్లోనే వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాడు. సరే, ఇక ఇలా అయిపోయింది. వీళ్ళకి ధైర్యం వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళలోకి వచ్చేసేసరికి. ఆ ధైర్యంతో ఇక దాక్కోకుండా భయపడకుండా వీధిలోకి వచ్చేసారనమాట. ఇక వీధిలోకి వచ్చి మాట్లాడటం మొదలు పెడుతున్నారు. వీధిలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు చాలా తెలివిగా, చాలా చక్కగా అర్థమయ్యే విధంగా మాట్లాడుతుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే ఎవర్రా వీళ్ళు అసలు అని వాళ్ళ గురించి ఆరా తీశారనమాట. ఇప్పుడు నేను ఉన్నాను, ఎవర్రా ఈ అక్క, ఎంత దూరం నుంచి అవుతుంది సండే స్కూల్, ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చింది అక్క అని తెలుసుకోవాలనిపించిందా అనిపిదా? అట్లాగే వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలనిపించి వాళ్ళు ఏం చేశారు అని అంటే తెలుసుకున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, విద్య లేని పామరులు అని తెలిసింది. అంటే ఏంటో తెలుసా? చదువు లేనటువంటి వారు. చదువు ఉంటే ఏమొస్తుంది? ఫస్ట్ జ్ఞానం. కానీ వీళ్ళు చదువు లేకుండానే జ్ఞానంగా మాట్లాడుతున్నారంటే ఎట్లా సాధ్యం? పరిశుద్ధాత్మ దేవుని మూలం. అందుకే బైబిల్ చదివితే ఎంత జ్ఞానమో తెలుసా? ఎక్కడ లేని లోక జ్ఞానము ఉంటుంది, దైవ జ్ఞానం అంతకంటే ఎక్కువగా ఉంటుంది బైబిల్ చదివితే. సో
ఇక ఇట్లాగే చెప్తూ ఉన్నారు. వాళ్ళు సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు కనుక్కుంటే వీళ్ళు విద్య లేని పామరులని తెలిసి వాళ్ళని పిలిపించి రహస్యంగా, ఇదిగో ఇంకొకసారి యేసుక్రీస్తు ప్రభువాడు మృతుల్లో నుంచి లేచాడని, మూడో రోజు లేచాడని, ఆయన సిలువేశారని, ఆయన మారండి అని చెప్పి ఇంకొకసారి మీ నోటి నుండి వస్తే ఊరుకోం, ఇక నుండి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పకూడదు అని బెదిరించారు. ఎవరు? సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు. బెదిరించేసరికి వీరు అన్నారు, లేదు మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని అన్నారు. ఏమన్నారు? కన్నవాటిని అంటే చూసిన వాటిని, విన్న వాటిని మేము చెప్పకుండా మా వల్ల కాదు, ఉండలేమంటే అన్నం తినకుండా ఉండగలవా? ఊపిరి పీల్చకుండా ఉండగలమా? నీళ్లు తాగకుండా ఉండగలమా? అట్లా ఉండలేరంట వీళ్ళు దేవుని గురించి చెప్పకపోతే. మీరు ఉంటారా? అబ్బా ఉంటారు కదా, ఏం చేయకపోయినా ఉంటారు. కానీ ఈ సండే స్కూల్కి వెళ్ళొద్దంటే ఎంత సంతోషం ఉండిద్దా ఉండదా? అమ్మయ్యా ఈ వారం హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో అనుకుంటాం. పర్లేదులేమ్మా చర్చి మానేసే అంటే హ్యాపీగా మానేస్తాం లేదు. కానీ వీళ్ళు అప్పుడు నేను రానప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. సండే స్కూల్ లేదనుకున్నారా? అడుగుతూనే ఉన్నారా ఏమని? అట్లాగే వీళ్ళు దేవుని గురించి చెప్పకుండా ఉండలేకపోయేవారంట. సరే అని చెప్తూ ఉంటే వీళ్ళు చూసి తీసుకొచ్చి జైల్లో వేసేసారు. సరే జైల్లో వేసిన వాళ్ళు అట్ట వేసారో తెలుసా? కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి, ఆ సంకెళ్ళ తాళ్ళు ఉంటాయి కదా, చైన్స్, అవి తీసుకెళ్ళి సైనికులు ఉంటారు బయట కాపలాగా, వాళ్ళకి కట్టారు. అంటే ఈయన ఎక్కడైనా పారిపోయడానికి ఎవరికి తెలిసిద్ది? సైనికుడు తెలుసు. సైనికుడు ఎలక్ట్ అయ్యి పట్టుకుంటాడు. అందుకని చెప్పి అంత పకడ్బందీగా పట్టుకున్నారనమాట ఆయన, ఎక్కడ పారిపోకుండా. ఏం తప్పు చేశాడు? ఎట్లా అసలుకైతే ఎవరిని అట్లా బంధించాలి? అసలుకైతే అలా చైన్లు వేసి సైనికులకి బిగించి అంత పకడ్బందీగా అంత సెక్యూరిటీగా ఎవరిని బంధించాలి? దొంగల్ని, ఇంకా హత్యలు చేసిన వాళ్ళని, ఇంకా ఎలాంటి వారికి ఆ శిక్ష విధించాలి? చిన్న పిల్లలు ఎత్తుకెళ్ళే వాళ్ళని, హంతకులను, గూఢాచారులను, ఇలాంటి వాళ్ళని కదా చెయ్యాలి. కానీ తీసుకెళ్ళి సామాన్యుడైనటువంటి వ్యక్తిని, చేపలు పట్టే వ్యక్తిని, విద్య లేని పామరుల్ని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నాడని చెప్పి తీసుకెళ్ళి అంత బలంగా విధించేశారనమాట. వందనాలక్క. కాబట్టి చెరసాల్లో వేసేసారు, అట్లా బంధించారు. ఇక బంధించేసరికి పేతురు గారు ఏం చేశారు అని అంటే చక్కగా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? బంధించేశారు మిమ్మల్ని సపోజ్ అంత సంఖ్యలతో, మీరు ఏం చేస్తారు? కొట్టుకులాడతాం, తిడతారు, ఒరే వదలండి రా, నేనేం తప్పు చేశానని చెప్పి బండకేసి గీకుతా ఉంటాం. ఎందుకు? విడిపించడానికి, విరగటానికి. అంటే మనం విడిపించుకొని ఉండటానికి ట్రై చేస్తాంగా. కానీ ఇక్కడ ఇంకో విషాదం ఏంటంటే, సంఖ్యలు వేశారుగా, ఆ రోజు బంధించారుగా, ఆ రోజు రాత్రిపూట ఆయన బంధించింది, సాయంత్రం పూట బంధించారు. తెల్లవారితే చంపేస్తారు. ఆజ్ఞ విధించాడు హేరోదు రాజు. ఎవరు? ఆ కాలంలో రాజు హేరోదు. తెల్లారితే చచ్చిపోతాడు. ఆ విషయం ఆయనకి తెలుసు. ఇంత తెలిసి కూడా ఆయన సంతోషంగా, హ్యాపీగా, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మనమైతే ఏం చేస్తాం? బంధించటం వేరే విషయం, ముందు చచ్చిపోతాంగా. ఏదో ఎట్లా ఎక్కుతావురా? కాళ్ళు సంఖ్యలన్నీ పెట్టేశారు కదా నీకు. ఎప్పుడని ట్రై చేస్తావు, కొరుకుతావు, ఏడుస్తావు, బతిమాలుతావు. అయ్యా ఇంకోసారి మాట్లాడినట్టావు అన్న, ఇంకోసారి నేను మాట్లాడను ఏసీ గురించి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అట్లా అని చెప్పి ఎంత కొట్టుకులాడతాము, తెల్లారితే చచ్చిపోతామని చెప్పి. కానీ ఆయన చాలా హ్యాపీగా, సంతోషంగా నిద్రపోతుండేసరికి పెద్ద గాలి వెలుగు వచ్చి ఒక దూత పేతురు గారి ముందు ప్రత్యక్షమై, ఇదిగో పేతురు, లేచి నీ యొక్క కండవ ఉంది కదా పైట. అంతకుముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లాంటి ఒకటి వేసుకుంటారు అనమాట, ఫుల్ అంగి వేస్తారు వాళ్ళు యూదులు,
తెల్లంగి సంథింగ్ ఏ కలర్ అయినా సరే తెల్లంగి టైప్ వేసి ఇట్లాంటి ఒక చున్నీ లాగా ఉంటుంది అనమాట, అది వేసుకొని ఉంటారు. చెప్పులు వేసుకో ఈ యొక్క అంగి తీసుకొని బయలుదేరాను అంటారు. ఏంటి బయలుదేరేది? నన్ను చేతులు కాళ్ళు కట్టేశారు కానీ చూస్తే కాళ్ళకు సంఖ్యలు చేతులకు సంఖ్యలన్నీ విడిపోయి ఉన్నాయి. ఆయన వెళ్తూ ఉంటే ఆయన యొక్క చెరసాల డోలు దానంతరకు అదే ఇట్లా తెరిచి వచ్చేసింది. హ్యాపీగా సురక్షితంగా బయటకు వచ్చేసాడు. తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయన మరలా సువార్తను ప్రకటిస్తూ సంతోషంగా ఉన్నాడు. అంటే ఇదంతా ఎలా సాధ్యమై ఉండిద్దని మీ ఉద్దేశం? దేవుడు సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి కాపాడుతాడు ఖచ్చితంగా. ఇంకా ఆయన్ని చంపేశారు, తర్వాత సిలువ ఇట్టారు, రివర్స్లో వేసి చంపేశారు ఆయన. మరి అప్పుడు కాపాడొచ్చుగా దేవుడు? దేవుడు సిలువ వేయబడాలిగా ఖచ్చితంగా, అది రూలు. ఈయన కూడా చనిపోయాడు, మరి దేవుడు కాపాడాలి. ఇక్కడ కాపాడాడుగా చెరసాల్లో. ఎందుకు టైం అయిపోయిందిరా? వాళ్ళు మంచి వయసులోనే చనిపోయారు, ముసలు కూడా అవలాళ్ళు. ఎవరికి తెలిసేది? మొత్తం రాయబడి ఉందిరా. ఆహా అవును, మరి ఈయన కొంత వయసు దాకా ఉండాలి. మనిషి ఎంత ఆయుష్ 70 లేకపోతే 100 సంవత్సరాలు కూడా బతుకుతున్నారు. మరి అంత దాకా బతికించచ్చుగా. ఇన్ని మధ్యలోనే దేవుడు చంపేస్తే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? దేవుడు ఉన్నాడుగా, దూతను పంపించాడుగా దేవుడు ఇందాక. ఎందుకు మానలా? చచ్చిపోయేంత వరకు వారు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. అక్కడ కాపాడింది ఎవరో తెలుసా? వచ్చింది దేవుడే, దూతే వచ్చింది. కానీ కాపాడడానికి కారణం చెప్తా. ఈయన తీసుకెళ్ళిపోయి మరలా ఇంతకుముందు ఒక ఇంట్లో ఉండేవారు కదా ప్రార్థన చేస్తూ, ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి తలుపు కొడుతున్నారు. తలుపు కొడుతుంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ భయపడతారు. ఒరే, ఇంతకు ముందే కదా పేతురుని తీసుకెళ్ళిపోయి జైల్లోకి, వాళ్ళ శిష్యులు, పేతురు ఆయన పేరు. మరలా ఇప్పుడు ఎవరినన్నా తీసుకెళ్ళటానికి ఆ సైనికులు వచ్చారేమో, డోర్ ఎవరు తీయొద్దు, డోర్ దగ్గరికి వెళ్ళొద్దని ఎవరు కావాలి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఆ ఇంట్లో దాక్కున్నారనమాట. వాళ్ళ ఇంట్లో రోదే అనేటువంటి ఒక పని మనిషి ఉంటుంది, పని పిల్ల, చిన్నపిల్ల ఎంత ఉంటుంది ఆ పిల్ల. ఆ పని పిల్ల ధైర్యం తెచ్చుకొని ఎవరు ఆయన దగ్గరికి వస్తూ ఉంటే, పేతురు గారు డోర్ తీయండి, తలుపు తీయండి అని తడుతున్నాడు. ఆయన గొంతు విని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసిద్ది ఆ పని పిల్ల పేరేంటి? రోదే. వాళ్ళు పేతురు గారిని చెరసాలకు తీసుకెళ్ళిపోతే ఆ ఇంట్లో వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేస్తారు కన్నీరు విడుస్తూ. అంటే ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన గురించి ప్రార్థన ఎవరు చేస్తున్నారు? కుటుంబ సభ్యులు, వారి శిష్యులు, ఇతరులు, పక్కనున్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుడు విడిపించాడు, కాపాడాడు. అంటే మనం ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాము, సురక్షితంగా ఉంటున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నాము, తెలివిగా ఉంటున్నామంటే మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు. కాబట్టే మనం ఇంకా బ్రతికే ఉన్నాము, మంచి ఆరోగ్యంతో ఉన్నాము, తెలివితో ఉన్నాము, మంచి ఆహారంతో ఉన్నాము. కాబట్టి మన కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. సో అట్లా పేతురు గారిని విడిపించడం జరిగింది. తర్వాత ఆయన మరలా యథావిధిగా ప్రతి ఊరు తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. సో పరిశుద్ధాత్మ దేవునిలో 3వ గుణం ఏంటి? అది 2వ గుణం, కాపాడటం. 3వది ఇప్పుడు చెప్పాగా, భాషలు. ఫస్ట్ ఏంటి? ఎంతమంది ఉన్నా సరే ధైర్యంగా దూరం వరకు వినిపించేటట్టు మాట్లాడగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. 2వ గుణం పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి గుణము. 3వది అన్య భాషలు మాట్లాడే గుణము ఉంది. సో పేతురు గారు ఆ టైంలో జ్యోతి వెలిగింది కదా, ఆయన తల మీద జ్యోతి వెలిగినప్పుడు అది అంత చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చూశారు. 3,000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు. ఎలా? 3,000 మంది. పేతురు గారు ప్రసంగం చెప్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది. ఆ పరిశుద్ధాత్మ దేవుని వల్ల అన్ని భాషలు మాట్లాడు. అంటే ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నాకు తెలుగు ఒకటే వచ్చు, మీలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు,
ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేను తెలుగు మాత్రమే చెప్తా. ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి అర్థమైద్దా నా భాష? ఉర్దూ వచ్చిన వాళ్ళకి నా భాష అర్థమైద్దా? ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ప్రార్థన చేసుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చి, నేను మాట్లాడేది తెలుగే. ఓకే, నేను మాట్లాడేది తెలుగే, కానీ మీకు ఎలా వినిపిస్తుంది తెలుసా? మీ భాష మీకే వినిపిస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో వినిపిస్తుంది, ఉర్దూ వాళ్ళకి ఉర్దూలో వినిపిస్తుంది, తెలుగు వాళ్ళకి తెలుగు వినిపిస్తుంది, హిందీ వాళ్ళకి హిందీలా వినిపించి వాళ్ళకి అర్థమైంది. సో పరిశుద్ధాత్మ దేవుడు చేసే విధానము ఇది. కానీ నా భాష నేనే మాట్లాడుతున్నా. సో అట్లా ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మాటలు విని 3,000 మంది రక్షింపబడ్డారు. ఆ 3,000 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. దాన్నే పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని అంటారు. ఎంతమంది? 3,000 మంది ఒకేసారి బాప్తిసం పొందారు, రక్షింపబడ్డారు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరి మూలంగా? పేతురు గారి మూలంగా. బైబిల్లో ఎట్ ఏ టైం ఫస్ట్ టైం అంతమంది ఒకేసారి బాప్తిసం పొందటం రికార్డు. ఎవరు చేశారు? ఆయన పేతురు. 12 మంది శిష్యులలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పేతురు. ఫస్ట్ పేతురు అంటే పెద్ద అనమాట. ఆ గుంపులోనే, ఆ 12 మంది శిష్యుల్లోనే పేతురు గారు పెద్ద అని కూడా బైబిల్ చెప్పింది. సరే, పేతురు గారు మళ్ళీ దూకుడుతనం ఎక్కువ పేతురు గారికి, తొందరపాటు ఎక్కువ పేతురు గారికి, భయం ఎక్కువ పేతురు గారికి. చాలా ఉన్నాయి పేతురు గారి విషయంలో. ఒకసారి చెప్పుకుందాం ఆయన గురించి. సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్లు అడుగుతాను, వరుసగా ఒక్కొక్కసారి చెప్పండి. అసలు దేవుళ్ళు ఎంతమంది? మనం ఎవరిని పూజించాలి? ముగ్గురులోనూ ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం. ఏంటా గుణం? యెహోవా దేవునికి పౌరుషము, క్రోధము కలిగినటువంటి వ్యక్తి. 2, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. 3, పరిశుద్ధాత్మ దేవుడు భాషలు, అన్య భాషలు మాట్లాడతాడు. ఇంకా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇంకా ఎంతమందికైనా గొంతు వినిపించేటట్టు హెచ్చరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటిగా ఎవరు? మనిషిని ఎక్కడి నుండి హెచ్చరిస్తాడు? మనసులో నుండి హెచ్చరిస్తాడు. దేని నుండి హెచ్చరిస్తాడు? చెడు వైపు మనం వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు అటు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు. దేవుని వైపు ఎలా నడవాలో చెప్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. పేతురు గారు ఎంతమందికి ఒకేసారి బాప్తిస్మం ఇచ్చాడు? ఎలా ఇవ్వగలిగాడు? పరిశుద్ధాత్మ దేవుని మూలంగా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చాడు? మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చాడు. ఫస్ట్ టైం ఎక్కడికి వచ్చాడు? నెత్తి మీదకి. వాళ్ళు అక్కడ ఉన్నారు అప్పుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చాడు అని అంటే మేడ మీద ప్రార్థన చేసే వారి మీదకి దిగాడు. ఫస్ట్ టైం యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయ్యాక పరిశుద్ధాత్మ దేవుడు దిగిన టైం ఫస్ట్ టైం అప్పుడే దిగాడు అనమాట పరిశుద్ధాత్మ. తర్వాత నుండి అందరి దగ్గర ఉండటం మొదలుపెట్టాడు. సో పేతురు గారి స్వరము విని తలుపు తీసింది ఎవరు? పనిపిల్ల. రోదే పనిపిల్ల. ఆమె తీసింది. మరి ఒక దూత వచ్చి సంఖ్యలు విడిపించి తీసుకొని వెళ్ళింది. ఎలా? తన కుటుంబ సభ్యులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు పేతురు గారిని జ్ఞాపకం చేసుకొని తీసుకెళ్ళటం జరిగింది. పేతురు గారిని ఎలా బంధించారు? కాళ్ళు చేతులు సంఖ్యలు కట్టి, సైనికుల కాళ్ళకు కూడా ఆ సంఖ్యలను కట్టారు. ఎందుకు కడతారు అట్లా? పారిపోతున్నాడంటే అలర్ట్ అవటానికి, పారిపోవటానికి ఇంకా టైం ఉండదు మళ్ళీ అని చెప్పి చక్కగా పకడ్బందీగా పట్టారనమాట. ఆ కాలంలో పరిపాలించే రాజు పేరు. పేతురు గారిని పట్టుకున్న తర్వాత ఏం చేయాలనుకున్నారు? కానీ ఆయన ఏం చేశాడు? కాదురా, పేతురు గారు తర్వాత రోజు చచ్చిపోతాననగానే ఆయన ఏం చేశాడు? నిద్రపోయాడు. ఓకే, హ్యాపీగా నిద్రపోయాడు. సో మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి.
వరకు మీరు రెక్కల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి ప్రభు యొక్క మందిరంలో నా తండ్రి సండే స్కూల్‌కి పెట్టే కృపను అనుగ్రహించే వందనములు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు. పాస్టర్‌మని గాని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. బిడ్డల చదువులో తోడుగా ఉండండి, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి, రాకపోకల విషయంలో తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డలు విన్నటువంటి కథలు, పాటలు తండ్రి వారి హృదయంలో భద్రపరుచుకుని దినదినము వారి నెమరు వేసుకున్న కృపను అనుగ్రహించండి. అయ్యా వారి జీవితాలకు ఒక బాటగా ఈ యొక్క మాటలు, ఈ యొక్క అంశములను మార్చండి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని, చిన్న ప్రార్థన పాదాలు చెంత చేర్చుకోమని యేసుని బట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.